మటాటా. దిస్ ఇస్ తేజు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈసారి ఒక బ్యూటిఫుల్ జర్నీతో మీ ముందుకు వచ్చానండి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా. నా రీసెంట్ షార్ట్స్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది మేము ఈ మధ్య జ్యోతిర్లింగ యాత్ర చేసి వచ్చామని. మేము మా ఈ పుణ్యయాత్రని శ్రీశైలం నుంచి మొదలు పెట్టామండి. వైజాగ్ నుంచి 9 AM హైదరాబాద్కి ఫ్లైట్ ఉంది. బట్ అది డిలే అవ్వటం వల్ల మేము హైదరాబాద్కి లేట్గా రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 4:30 అయ్యింది. అక్కడి నుంచి మేము క్యాబ్ తీసుకున్నాం అన్నమాట. వయా క్యాబ్ ఇట్ టుక్ అరౌండ్ 5 hours ఇంక్లూడింగ్ అవర్ లంచ్ అండ్ ఎవ్రీథింగ్. హైట్ నుంచి శ్రీశైలం ఒక బ్యూటిఫుల్ కార్ జర్నీ ఉంటుంది అని చాలామంది చెప్పారు. బట్ చీకటి పట్టడం వల్ల మేము అవన్నీ అంత ఎంజాయ్ చేయలేకపోయాం. లైక్ ఫారెస్ట్ ఎంట్రీ అయినప్పటికీ మాకు ఆల్మోస్ట్ 7 అయ్యింది. వి సా శ్రీశైలం డ్యామ్ మీరు చూస్తున్నారు. నైట్ 9కి రీచ్ అయ్యామండి శ్రీశైలం. ఇంకా రీచ్ అయిన వెంటనే ఆకలేస్తుంది అని అక్కడ రెడ్డీస్ కమ్యూనిటీకి చెందిన ఒక అన్నదాన సత్రం ఉంటే ఆ అన్నదాన కేంద్రంలో మేము డిన్నర్ చేసాము. రెడ్డీస్ అన్నదాన కేంద్రం అని ఎందుకు అన్నాను అంటే ఇక్కడ డిఫరెంట్ కమ్యూనిటీస్కి సంబంధించిన కేంద్రాలు చాలా ఉన్నాయి. ఎవరి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చూసుకుంటున్నారు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ అ వీడియో హియర్. ఒకసారి కిందికి వెళ్ళండి సార్, చాలా రెస్టారెంట్లు ఉన్నాయి లేదా అన్నదానాలు ఉన్నాయి. ఇక్కడ ఫ్రీగా భోజనం దొరుకుతుంది, మీరు అక్కడికి వెళ్ళిపోండి. మీరు ఏ క్యాస్ట్ సార్? క్యాస్ట్ ఎందుకు? అన్ని క్యాస్ట్ల వారికి వారి వారి ధర్మశాలలు ఉన్నాయి. ఆ క్యాస్ట్కి చెందిన వాళ్ళు అక్కడ తినొచ్చు, ఉండొచ్చు. అంటే ఒక క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఇంకో క్యాస్ట్ వారి ధర్మశాలలో అస్సలు తినకూడదా? సార్, ప్రతి మనిషికి ఒకరికి భోజనం పెట్టడంలో సంతోషం ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి భోజనం పెట్టలేరు కదా. కాబట్టి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి సేవ చేయొచ్చు. అప్పుడు మ్యాటర్ సింపుల్ అయిపోతుంది కదా. తిన్నవాడికి పెట్టినవాడికి ఆనందం. మంచి. సో దిస్ క్లిప్ ఇస్ ఫ్రమ్ సర్వం శక్తిమయం వెబ్ సిరీస్. ఎగ్జాక్ట్లీ ఈ రీజన్ మీద స్టార్ట్ చేశారో లేదో నాకైతే తెలీదు. బట్ ఈ రీజన్ విన్నాక ఇట్స్ క్వైట్ సాటిస్ఫైయింగ్. శ్రీశైలం ఆల్మోస్ట్ రిజంబుల్స్ తిరుమల. అక్కడలానే ప్రైవేట్ గెస్ట్ హౌస్లు, ఇల్లులు, హోటల్స్ లాంటివి ఏమీ ఉండవు. అన్ని గెస్ట్ హౌస్లు కూడా దేవస్థానం వారివే. అవి అన్నీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. రూమ్స్ కూడా రీజనబుల్లీ వెరీ ఫైన్. నెక్స్ట్ డే మార్నింగ్ మేము సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళి ఈ యాత్ర ఎలాంటి విఘ్నాలు ఉండకుండా అయిపోవాలని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకొని దర్శనం చేసుకున్నాం. మేము బుక్ చేసుకున్నది ఆఫ్టర్నూన్ స్పర్శ దర్శనం స్లాట్. సో ముందు అన్ని లోకల్లో ఎక్స్ప్లోర్ చేసి గుడికి కొంచెం అర్లీగానే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మల్లికార్జున స్వామితో పాటు భ్రమరాంబాదేవి అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అందుకే అమ్మవారి కోసం ఇక్కడ చీర, పసుపు, కుంకుమ లాంటివి తీసుకొని గుడికి వెళ్ళిపోయాం. మామూలుగా కూడా అన్నిటికన్నా బెస్ట్ అవైలబుల్ పూజ వచ్చేటప్పటికి ప్రదోష వేళ పూజ అండి. ఇక్కడ పంచామృతాలతో అభిషేకం అలాంగ్ విత్ మంగళహారతి అండ్ వేదాశీర్వచనాలు ఇస్తారన్నమాట. మీకు ఇప్పుడు స్క్రీన్లోకి చూపిస్తున్న వెబ్సైట్లో మీరు ఈ పూజని బుక్ చేసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి 25,116 రూపీస్. ఇందులో ఒక కపుల్ ఆర్ సింగిల్ని అలౌ చేస్తారు. స్పర్శ దర్శనం వచ్చి 500 రూపీస్. లోపల ఫోన్స్ అండ్ కెమెరాస్ లాంటివి ఏవి అలౌ చేయలేదు ఇక్కడ. సో వీలున్నంత వరకు నేను రికార్డ్ చేయగలిగాను. దర్శనం అయ్యి ఇంకా ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ ఏంటి అని ఎనీ గెస్? ఇఫ్ క్యాన్ డూ కమెంట్ ద నెక్స్ట్ ప్లేస్, లైక్ అండ్ షేర్ ద వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.